తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ ఉద్భవించాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా, కొన్ని న్యూట్రల్‌గా, కొన్ని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. మనందరికీ తెలుసు. అయితే ఇదేదో బాడ్ మీడియా అంట. ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీని ప్రతిసారి విమర్శించటం, సరైన ఇన్ఫర్మేషన్ లేకోకుండా అబద్ధాలు, చెత్త ప్రచారం చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని నాకు అనిపించింది. ఈ బాడ్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే పాపం అంబటి 20 లక్షల సమర్పణ అంట. ఈయనెవరో పవన్ కృష్ణమూర్తి అట. నాకైతే పెద్ద పరిచయం లేదు. ఆయన ఏమన్నాడో మీరు ఒకసారి వినండి, తర్వాత చెప్తా. మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారిని చూస్తే నిజంగానే జాలేస్తుందండి. ఇదేం సర్కాస్టిక్ కాదు, ఇంకోటి కాదు. అంటే పాపం ఆయన రాజకీయ నిబద్ధతకి ఆయన పాపం ఈ పవన్ కృష్ణమూర్తికి నన్ను చూస్తే జాలేస్తుందంట. మరి ఎందుకు జాలేస్తుందో నాకు తెలియదు. ఇతను చూస్తే భవిష్యత్తులో మీకు జాలేసే విధంగా కూడా కనిపిస్తుంది. కొంతకాలం ఆగితే తెలుస్తుంది. చూడండి ఇంకేమన్నాడు. వచ్చింది. నేను అంబటి రాంబాబు గారు విజయలక్ష్మి గారిని కలిశారు. అదే సోదర సాయి కృష్ణ తల్లి గారిని కలిశారు. కలిసి 20 లక్షల రూపాయలకి డీడీ తీసి మరి ఆయన వ్యక్తిగతంగా ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి డీడీ తీసి మరి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏమయ్యా పవన్ కృష్ణమూర్తి, నువ్వు జర్నలిస్టువేనా? వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సమంజసమేనా? 20 లక్షల రూపాయలు నా వ్యక్తిగతమైన అకౌంట్లోంచి తీసిచ్చానని చెప్తున్నావు. బుద్ధి ఉంది నీకు? వార్త అసలు చూసావా? తెలుసుకున్నావా? తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా నీ బాడ్ మీడియాలో మాట్లాడితే మేము చెవులో పువ్వెట్టుకుని వింటుండాలా పవన్ కృష్ణమూర్తి? ఇంకేమన్నావో చూడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రకటించాలి కదా, కనీసం ఆ రోజు వెళ్ళి కలిశారు, ఆ తల్లికి న్యాయం చేయాలి. కొద్దో గొప్ప తెలుసో తెలియకో ఏదో నేరం చేశాడు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పాపం ఆయన పార్టీ అకౌంట్ నుంచో ఇంకో దాని నుంచో ఎందుకని చెప్పి ఆ 20 లక్షలో ఇంకోటో ఎందుకని ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వలేదు? పాప అంబటి రాంబాబు గారికి ఎందుకు ఇది బాధ? మిస్టర్ పవన్ కృష్ణమూర్తి, అంబటి రాంబాబు అకౌంట్ నుంచి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ఇవ్వలేదు. నువ్వు అసలు విషయం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే. ఏం జర్నలిస్ట్ అయ్యా? నాకు అర్థం కాలేదు. మేము చాలా స్పష్టంగా చెప్పాము ఆ రోజు మీడియాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపులు అందరం కలిసి మేము దాక్షారామం అనేటువంటి ఊరు దగ్గరలో వెంకటాయపాలెంలో సమావేశమయ్యాం 21వ తారీఖున. ఆ రోజు కాపు సమావేశంలో మేము ఏమి నిర్ణయం చేసాము అంటే, సాయికృష్ణ తల్లి ఒక్కటే ఉండిపోయింది, కొడుకు చనిపోయాడు, కూతురు పెళ్లి చేసుకెళ్ళిపోయింది, భర్త లేడు, ఆమె భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది, తలా కాస్త వేసుకొని ఆమెకు డబ్బులు ఇద్దామని నిర్ణయించుకున్నాం. అది ప్రకటించాం కూడా. ఆ తర్వాత 40 మంది కాపు నాయకులం, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 40 మంది కాపు నాయకులం ఒక్కొక్కరిని 50,000 చొప్పున కలెక్ట్ చేసి 20 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి ఆమెకు డీడీ ఇచ్చాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుని మాట్లాడుతున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఇంకేం మాట్లాడావో చూడు. ఆయన అకౌంట్ నుంచి తీసి పోనీ అదేమన్నా ఆయన నియోజకవర్గానికి సంబంధించిందంటే లేదు, స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చిందని ఫాలో అయి తీరాల్సిందే. అక్కడికి పాపం 2 రోజులు వెయిట్ చేశారు, పంపిస్తారేమో అని చెప్పని. ఇంకా అక్కడి నుంచి పంపించడం తెలిసిన తర్వాత, ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా. అసలు పవన్ కృష్ణమూర్తి, నీకు ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుందయ్యా? లోకేష్ నుంచి వస్తుందా? చంద్రబాబు దగ్గర నుంచి వస్తుందా? ఏంటి మాటలు మాట్లాడటం? నువ్వు జర్నలిస్టువేనా అసలు? లేదా జర్నలిస్టు ముసుగులో ఉండి ఇష్టం వచ్చేట్టు మాట్లాడే తత్వం కలిగినటువంటి వ్యక్తివా? నాకు అర్థం కాలేదు. ఇంకా చూడండి. ఇక తప్పదు, తలకెత్తుకున్నాక మోసుకుని వెళ్లాల్సిందే ఆ బరువుని, బాధని, అన్నింటినీ కూడా. అలాగే పాపం ఆ స్క్రిప్ట్ వేసుకొని ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వచ్చారు. కానీ సత్తెనపల్లిలో ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. పని వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనేటువంటి కామెంట్లు కూడా చాలాగా వినిపిస్తున్నారు. వాళ్ళకేమో కానీ నీకు ఇవ్వాల్సి ఉంటుంది. తొందరపడమాక. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చింది. కాపు నాయకులు 40 మంది కలిసి 50,000 చొప్పున వసూలు చేసి ఆ తల్లికి మేము ఇస్తే నీకు యక్షకం అయిపోయింది, యాలాకులం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, మా గురించి మాట్లాడతావు, జాలి పడతా ఉంటావు. సత్తెనపల్లిలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకోకుండా వీళ్ళకెందుకు ఇచ్చావని ప్రశ్నిస్తావు. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? గుర్తుపెట్టుకో. 48 అవర్స్ టైం ఇస్తున్నా.
క్షమాపణ చెబుతూ మళ్ళా వీడియో చేసి పోస్ట్ చేస్తే బెటర్ నీ బాడ్ మీడియాలో. లేకపోతే రాబోయే కాలంలో ఉంటుంది నీకు ముసళ్ళ పండగ, గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టుగా బాడ్ మీడియాలో మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు మిస్టర్ పవన్ కృష్ణమూర్తి. ఏ పవనమో ఏం కృష్ణమూర్తివో నాకు తెలియదు, కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని భవిష్యత్తులో మాట్లాడి. ఈ ఒక్క వీడియోనే కాదు, చాలా చూసా. వ్యంగ్యంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడటం, తెలుగుదేశం వాళ్ళని ఏమో సపోర్ట్ చేయడం చేసుకో, మాకేమో అభ్యంతరం లేదు. ఫండింగ్ ఏమైనా తెలుగుదేశం నుంచి వస్తుందేమో మాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకో 48 గంటల్లో దీనికి ఖచ్చితంగా సమాధానం చెబుతూ క్షమాపణ చెబుతూ నీ వీడియో రిలీజ్ అయితే మంచిది, లేకపోతే ముందుంటుంది ముసళ్ళ పండగ, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాను. ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నా. ఏమండి, మేము అనాథ అయిపోయింది ఆ తల్లి. ఒక్కగానొక్క కుమారుడు పోలీస్ స్టేషన్లో హత్యకు గురయ్యాడు. ఆ తల్లిని ఆదుకుందామని కాపులు అందరం కలిసి 40 మందిని కలిసి 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తే ఈ పవన్ కృష్ణమూర్తికి యక్షకంగా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. కాపులు ఇంతమంది కలిసి మేము ఇస్తే అంబటి రాంబాబు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఇలాంటి పిచ్చి మాటలు తెలుసుకోకుండా మాట్లాడితే మంచిది కాదు. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.